ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తారని తెలుస్తోంది. పాక్ కాల్పుల్లో చనిపోయిన వీర జవాన్లకు సముచితమైన రీతిలో గౌరవించే అంశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్వదేశీ భద్రతను బలోపేతం చేయడంపై, సైనిక దళాల సన్నద్ధంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన నివేదికలు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పనపై చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని నివాసంలో సిసిఎస్ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ అణ్వాయుధాల బెదిరింపులకు వ్యతిరేకంగా సిసిఎస్ భేటీలో చర్చించారు. అదే సమయంలో పాక్పై ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు సంబంధించి చర్చించినట్టుగా సమాచారం. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఆపరేషన్ సింధూర్ విజయంపై ఇప్పటికే ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తారని తెలుస్తోంది. అలాగే పాక్ కాల్పుల్లో చనిపోయిన వీర జవాన్లకు సముచితమైన రీతిలో గౌరవించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక స్వదేశీ భద్రతను బలోపేతం చేయడంపై, సైనిక దళాల సన్నద్ధంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన నివేదికలు కావచ్చు, భవిష్యత్తు వ్యూహాల రూపకల్పనపై చర్చిస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రధాని నివాసంలో సిసిఎస్ సమావేశం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ అణ్వాయుధాల బెదిరింపులకు వ్యతిరేకంగా సిసిఎస్ భేటీలో చర్చించారు.